అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమతేలాగం జ్ఞాన శుద్ధార్థ లభ్యతే జ్ఞానం లభ్యాం పరాం శాంతి మతిరే నాదిగచ్చతి అన్నాడు. ధర్మ సంస్థాపనాకాయ సంభవాన్ని యుగే యుగే అనేటువంటి పరమాత్ముడు ప్రతి ఒక్క యుగంలో కూడా ఉపయోగిస్తుంటాడు. ఈ మానవ లోకంలో మనటువంటి ఏదైతుందో ఈనాడు శ్రావణ మాసము పూర్ణిమ దివసి మార్కండేయ యొక్క దినోత్సవం కాబట్టి ఈనాడు పొద్దున్నే మన మార్కండేయంలో రామాయంపేటలో ఈ రుద్రాభిషేకం అనేటువంటి చక్కగా అందరితో భక్తులందరితో పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి భక్తులందరితో వైభవంగా ఈ యొక్క అభిషేక పూజ ఇంతవరకు దాకా జరిపించున్నాం. దాని యొక్క ఫలితము శ్రద్ధతో కూడినటువంటి శ్రవణధనం నిజాష్టంతో ఉన్నటువంటి శ్రవణాధానం దాన్ని ఫలం అనేటువంటి అందరికీ కూడా వస్తుంది. ఈ యొక్క ఫలదాయకం అందరూ కూడా చోట్లో వెళ్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు యజ్ఞం అవుతుంది. యజ్ఞం తర్వాత అందరూ కూడా యజ్ఞోపవీత ధారణము గావిస్తుంటారు. భగవంతుని యొక్క ఆశీస్సు బంగారు భవిష్యత్తు అందరికీ ఉంటుంది. శుభదినం నాడు అందరూ పాల్గొని ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది అయితే అందరూ కూడా దర్శనం గడి పాల్గొనని శ్రద్ధాభక్తులు కూడిన ఓం సాయి. జై జై మార్కండేయ. రామాయంపేట పట్టణంలో ఉన్నటి మార్కండేయ దేవస్థానంలో ఈరోజు మన జంజాల పౌర్ణమి సందర్భంగా మన పద్మశాలి కుల బాంధవులందరూ రావడము జరిగింది. పొద్దున ఉదయం 5:30 నుండి మొదలుకొని గణపతి పూజ, తదనంతరం మనకు శివునికి అభిషేకాలు, అలంకరణ, తర్వాత ఇప్పుడు యజ్ఞం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మహిళలు కూడా అందరు పెద్ద సంఖ్యలో రావడం ఆనందదాయకం. అందరు భక్తులు కూడా అందరూ సరైన సమయానికి రావడం, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8:30 మనకు యజ్ఞ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు గాయత్రి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత మనకేంటంటే గాయత్రి వేసుకోబడుతుంది. ఇక్కడనే ప్రతిసారిలాగే మనకు ఇప్పుడు 8:30 స్టార్ట్ అవుతుంది. 9:30, 10 గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఈరోజు చేయబడతాయి. మనం పవిత్రంగా ఏంటంటే భావించే మన గాయత్రిని మనం ఇక్కడ గుళ్ళో వేసుకోవడం ఆనందదాయకం. అందరికీ సందర్భంగా మన పద్మశాలి కుల బంధువులందరికీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు మన పద్మశాలి సంఘ సభ్యులకు నా శుభాకాంక్షలు. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.